Hello guys, welcome back to my channel. Welcome to Divya Sunil Vlogs. A day in my life with my 3 months old baby video అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, నా ఛానల్లో ఉంది. ఆ డేకి నెక్స్ట్ డేనే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే విజయవాడ వెళ్తున్నా. ఎందుకు ఏంటి అనేది మొత్తం వీడియోలోకి వెళ్ళిపోయి క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే మనం ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. విజయవాడ వెళ్తున్నా అన్నా కదా, సో టెంపుల్కి కూడా వెళ్తున్నాం. అందుకని చెప్పి ఈ శారీ అయితే నేను కట్టుకుంటున్నా. యాక్చువల్గా విజయవాడ హాస్పిటల్ పని మీద అయితే వెళ్తున్నాము. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఎలాగో టెంపుల్కి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి మా హస్బెండ్ అయితే అన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోమన్నాడు నన్నైతే. నేనైతే మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతున్నా, తనేమో మధ్యలో కలుస్తాడనమాట. సో నన్ను అందుకని చెప్పి 7 కల్లా రెడీ అయిపోమన్నాడు. సో విత్ న్యూ బోర్న్ బేబీ అంత ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వాలంటే ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేది ఈ వీడియో. నేను ఏ టైంకి లేచి ఎలా రెడీ అవుతున్నాను ఎలా అనేది ఈ వీడియో అనమాట. నేను 5కి అయితే లేచాను. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, హెడ్ బాత్ అది చేయాలని చెప్పి 5కి అయితే లేచాను. ఇంకా 7కి రెడీ అవ్వాలి కదా, సో 5కి లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే మా చిన్నోడి బాత్ అనమాట. మా చిన్నోడి బాత్, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా. యాక్చువల్గా మేము స్నానానికి ఒకరిని పెట్టుకున్నామని చెప్పా కదా, ఆవిడైతే 6కే వస్తానని చెప్పింది, కానీ వాళ్ళకి వాటర్ రాలేదంట. సో హ్యాండ్ అయితే ఇచ్చింది. అందుకని చెప్పి మా మమ్మీ అయితే రెడీ చేసేస్తున్నారు. మా చిన్నోడికి స్నానం చేపించి ధూపం వేసి, మీ మమ్మీ చేపిస్తున్నారుగా ఎందుకు ఇంకొకరిని పెట్టుకున్నారంటే, మా మమ్మీ కింద కూర్చోలేరు, అసలు చాలా కాలు నొప్పి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడైతే తప్పక టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా ఎలాగోలా కూర్చోబెట్టుకుని స్నానం అయితే చేపించేశారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇక్కడ 7 కల్లా, కరెక్ట్గా 7 కల్లా రెడీ అయిపోయాం. బట్ కార్ అతనే కొంచెం లేట్గా వచ్చాడు, 7:20కి అలా వచ్చాడు. ఇంకా రాగానే మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే పాలు తాగేసాం. మా అమ్మ అయితే టిఫిన్ తిను, పాలు తాగు, అప్పటికే లేట్ అయిపోతుంది అంటే గబగబా పాలు అయితే ఇచ్చింది తాగమని చెప్పి. ముందు పాలు తాగేసి నా కోసం అని టిఫిన్ కూడా వేసేసింది. టిఫిన్ వేసి బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. సో టిఫిన్ తినలేదు, పాలు ఇచ్చే తల్లులు కాబట్టి ఖచ్చితంగా టైం టు టైం టిఫిన్ కానీ లంచ్ కానీ అన్నీ చేయాలి, మానకూడదు. సో నాకైతే కుదరలేదు, అందుకని చెప్పి మా మమ్మీ అయితే బాక్స్ పెట్టేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ మధ్యలో మా హస్బెండ్ అలాగే మా చిన్నాడు బర్డ్స్ జాయిన్ అయ్యారు అనమాట. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 8:30. చూడండి, నాకేమో 7కి రెడీ అయిపోమన్నారు, వీళ్ళేమో 8:30కి జాయిన్ అయ్యారు. ఎంత డిఫరెన్స్! ఒక న్యూ బోర్న్ బేబీతో మదర్ రెడీ అయ్యి 7 కల్లా స్టార్ట్ అవ్వాలంటే ఎంత కష్టమో చెప్పండి. వీళ్ళేమో 8:30కి వచ్చారు, సింపుల్ వీళ్ళు ఒకళ్ళు రెడీ అవ్వడానికి. అండ్ విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. విజయవాడ రీచ్ అయిపోయాక ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి అయితే మేము 9:30 కల్లా రీచ్ అయిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే 1 ఇయర్ లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ దర్శనం పెట్టుంటే బాగుండేది. కాకపోతే వీళ్ళు 100 రూపీస్ టికెట్ అయితే తీసుకుని 100 రూపీస్ లైన్లోనే పంపించారు. కొంచెం సపరేట్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. సో మాకు మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్లో అయితే అమ్మవారి దర్శనం. భక్తులు మాత్రం చాలానే ఉన్నారు మామూలు రోజుల్లో కూడా. ఇక్కడైతే శివాలయంకి వెళ్ళే దాంట్లో మనకి ఇక్కడ చాలానే టోటాయిస్ కనిపిస్తాయి కదా, సో కొంచెం వీడియో అయితే తీశాను. చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇది శివాలయంకి వెళ్ళే రూట్లో అన్నమాట. మా దర్శనం అయితే చక్కగా అయిపోయింది. 10 లోపు అయితే అయిపోయింది. మేము హాస్పిటల్కి అయితే 10:30కి రీచ్ అయిపోయాము. ముందే అపాయింట్మెంట్ అవసరంలో, డాక్టర్ అయితే 10 to 1 అవైలబుల్గా ఉంటారు. సో డైరెక్ట్ వాకిన్ అయితే అవ్వచ్చు. ఇంకా మేము టెంపుల్ పని చూసేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాము. హాస్పిటల్కి ఎందుకంటే నేను మీతో ఫ్యూచర్లో అయితే దాని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇది ఒకళ్ళకైనా సరే యూజ్ఫుల్ అవుతుంది. చాలామందికి తెలియకపోవచ్చు, ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి ముందు మాకు క్యూర్ అయిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ కూడా. హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత హాస్పిటల్ పక్కనే హోటల్ ఉంటుంది, అక్కడైతే లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ లలిత జ్యువెలర్స్కి అయితే వచ్చేసాం. డైలీ పెట్టుకోవడానికి అని చెప్పి
పట్టీలు అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ అయితే నేను మా ఇంటికైతే వచ్చేసాను. మధ్యలో అయితే మా ఆడపడుచును మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దిగేశారు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా పడుకుని పోయాడు ఇంటికి వచ్చేసాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.